అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. చిన్నపిల్లల నీతి కథలలో భాగంగా ఇప్పుడు మనము పంచతంత్ర కథలలోని ఒక చీమా పావురం కథ గురించి తెలుసుకుందాము. చీమా పావురం కథ. ఒక గ్రామంలో ఉన్న నది ఒడ్డున ఒక చీమ తన ఆహారం కోసం వెతుకుతున్న సమయంలో పొరపాటున పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. ఒడ్డున ఉన్న చెట్టుపై ఉన్న ఒక పావురము చీమ నీళ్లలో పడడం చూసి ఏ విధంగానైనా కాపాడదామని ఒక ఆకుని చీమ దగ్గర రాల్చింది. చీమ నెమ్మదిగా ఆకుపై చేరి ఒడ్డుకు చేరుకుంటుంది. సంతోషంగా ఉంటుంది. చీమ మరియు పావురము ఎంతో స్నేహంగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత తమకు అదే ప్రాంతంలో తిరుగుతూ ఉండగా ఒక సన్నివేశం కనపడుతుంది. అది ఏమనగా, ఒక వేటగాడు తనను కాపాడిన పావురముపై బాణాన్ని సంధించాలని చూస్తుంటాడు. చీమ వెంటనే పావురాన్ని కాపాడాలని వేటగాని వద్దకు వెళ్ళి వేటగాని కాలుని కొడుతుంది. ఈలోపు వేటగాని గురి తప్పుతుంది. పావురము ఎగిరిపోతుంది. ఈ విధంగా పావురం చేసిన సహాయాన్ని చీమ మరియు చీమ చేసిన సహాయాన్ని పావురము తెలుసుకొని స్నేహంగా సంతోషంగా ఉంటాయి. నీతి. కాబట్టి అవసరం ఉన్న వారికి మనం చేసే ఉపకారము మనకి తిరిగి మనకు ఏదో విధంగా వస్తుంది. నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు.